మంచిర్యాల అశోక్ రోడ్లోని పోచమ్మ కట్టపై కొలువు తీరిన పెద్దమ్మ తల్లి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు కార్తిక్ శర్మ, ఆలయ వ్యవస్థాపకుడు ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు తూటి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అలవైన సూరయ్య, ముదిరాజ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగెల సురేష్, పట్టణ అధ్యక్షుడు శాంతం మల్లేష్, మహిళా అధ్యక్షురాలు కనుకుంట్ల తిరుమల, నాయకులు అనవేన రాయమల్లు, తడవేన మల్లేష్, కనుకుంట్ల శ్రీనివాస్, సందనవేన ప్రవీణ్, ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. రాహు తల్లి దేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అంగారక గ్రహ ఇంకోటికి ఇచ్చే క్రిస్తవునా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రాస్ములగన్నమాయమ్మ దేవాదిదేవి మంగళం ములుగునగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే. బోల్ పెద్దమ్మ తల్లి మాతకి జై. మన మంచిర్యాల పట్టణంలో గల ఈ అశోక్ రోడ్ ఈ చెరువు కట్ట ప్రాంతంలో ఉండేటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయం ఈరోజు ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తూటి విజయలక్ష్మి, తర్వాత శ్రీనివాస్ దంపతులు, అలాగే ఆలయ కమిటీ అధ్యక్షులు అనవేన లక్ష్మీ సూరయ్య దంపతులు, అలాగే ఈ ముదిరాజు సంఘం యొక్క అందరు కులస్తులందరూ కూడా ఈ రోజున ద్వితీయ వార్షికోత్సవం వాళ్ళ యొక్క ముదిరాజు కులస్తుల యొక్క కులదైవం ఆడిబిడ్డ అని అంటారు. వాళ్ళందరూ కూడా వారి కులదైవం అనేటువంటి ఆ పెద్దమ్మ తల్లి యొక్క దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈరోజు నిర్వహిస్తున్నారు వారందరూ కలిసి. ఈ రోజున అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు. సాక్షాత్తు ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ ముగ్గురి అమ్మవారి యొక్క స్వరూపం ఆ పెద్దమ్మ తల్లి ఆ యొక్క వార్షికోత్సవం చేస్తున్నారు అందరూ కూడా. అంటే ఇటువంటి వార్షికోత్సవాలు చేయడం ద్వారా ఈ కులస్తుల అందరూ వారి యొక్క కులము అభివృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క మంచిర్యాలలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ ముదిరాజు సంఘ కులస్తులందరూ కూడా ఇక్కడ ఒక వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనగా మంచిర్యాల పట్టణంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం జరుపుకోవడానికి ఈ కమిటీ సభ్యులు నూరాయి బంధువులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ మంచిర్యాల పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ ఉండాలని మంచిర్యాల పట్టణ ప్రజలు, నాయకులు కానీ, ఇతర సామాజికులు కానీ, పేదలు కానీ, బలహీన వర్గాల ప్రజలంతా ఆ తల్లి దీవెనలు అందరిపైన ఉండి దీవించాలని చెప్పి మా యొక్క మనవి. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ చెరువు కట్ట ప్రాంతంలో మా పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణము ఈ రోజుతో 2 సంవత్సరాలు అంటే ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోవడానికి విచ్చేసినటువంటి కుల బాంధవులు పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మా కులదైవం అనేటువంటి పెద్దమ్మ తల్లి మా ఇంటి ఆడపడుచు అంటే ఆడబిడ్డ. అంటే మేము ఏది చేసినా కూడా ఫస్ట్ మేము మా అమ్మకు మా ఆడపడుచుకు చేసిన తర్వాతనే మేము అన్ని దేవుళ్ళకు చేసుకోవాలని చెప్పేసి తొలి చినుకు పడగానే మేము పెద్దమ్మ తల్లికి కొలుచుకోవడం అనేది ఆనవాయితీగా మా ముదిరాజులకు వస్తున్నది. ఈ పెద్దమ్మ తల్లి మా అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి కొలిచిన వారికి కొంగు బంగారంగా ఈ విరాజిల్లుతుండే మా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జై ముదిరాజ్.